హాయ్ వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలని మీ లక్ష్యమా? నీట్ ర్యాంక్ ద్వారా మెడికల్ సీట్ రాదేమోనని దిగులు చెందుతున్నారా? అమెరికన్ విద్యా విధానంలో మెడిసిన్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ సందేహాలకు సరైన సమాధానాలు ఇస్తారు కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎండి డి కనకాచారి గారు. డి కనకాచారి గారు స్వతహాగా లెక్చరర్గా వృత్తిని ప్రారంభించి 15 సంవత్సరాలు వివిధ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్గా పనిచేసి ఎంతో మంది విద్యార్థుల్ని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది చివరిగా తన ఏకైక కుమారుణ్ణి 2014లో ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ అయిన మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టాలో మెడిసిన్ చదివించారు. కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించి గత 6 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను విదేశాల్లోని వివిధ కళాశాలలకు పంపుతూ 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ముందుగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే అడ్మిన్ ఇన్ఛార్జ్ నాగలత రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ నాగలత గారు. ముందుగా ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మనము స్టార్ట్ చేసుకుందామండి మన డిస్కషన్ని. ముందుగా ఒక ఏవి చూద్దాం. కనకాచారి గారు, వీడియో ఎంతో చాలా బాగుంది. అసలు మీ అబ్బాయి యూనివర్సిటీలో పర్పెచువల్ యూనివర్సిటీలో చదవడం జరిగింది. అసలు చాలా అంటే చాలా బాగుంది అండి. అసలు మీకు కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అని ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది మెయిన్గా? ఓకే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. 2014లో మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇండియాలో అంటే అప్పుడు ఎంసెట్ ఉండే, ఎంసెట్లో 7000 ర్యాంక్ వస్తే ఇండియాలో జస్ట్ 1 మార్క్తో సీట్ మిస్ అవుతుంటే ఎట్లా మెడిసిన్ చేయాలనేది ఖచ్చితంగా పట్టుకొని కూర్చుంటే దానికి ఇండియాలో ఎట్లా తెలంగాణ ఆంధ్రాలో సీట్ రావట్లేదు కాబట్టి ఏదో ఒక సబ్స్టిట్యూట్ చూసి ఫారిన్ ఎడ్యుకేషన్ సైడ్ ఒక దృష్టి పెట్టి అన్ని ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టడీ చేసి ఫిలిప్పీన్స్ ది బెస్ట్ కంట్రీ అని చేసి ఆ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టంలో జాయిన్ చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ జస్ట్ 6 months బ్యాక్ ఎంబీబీఎస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. సో మా బాబుని పంపిస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఒక్కరి బాబుతోనే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మనం ఇదే విధంగా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, ఐడియల్గా ఉండొచ్చు, ప్రొఫెషన్ మార్చుకోవడానికి సేమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటుందని చెప్పి కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థను 2014లో స్థాపించడం జరిగింది. కెనీ అనేది అంటే ప్రామాణికంగా లైబ్రరీ వర్డ్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్, దానికి హానెస్ట్ అనే ఒక మీనింగ్ ఉంది. ఈ మీనింగ్తో ఈ వర్డ్ బాగా నచ్చి అట్లనే కనకాచారి కేయగలుస్తుందని చెప్పి కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించి గత 6 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వందలాది మంది పిల్లల్ని బయట దేశాలకు పంపిస్తూ డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నాం. ఓకే అండి, ఇక నాగలత రెడ్డి గారు, మీ ముఖ్యంగా ఏ దేశాలకు మెడిసిన్ కోసం స్టూడెంట్స్ని పంపిస్తున్నారు? మేము వచ్చేసి 6 కంట్రీస్కి పంపిస్తాము. ఫిలిప్పైన్స్, ఉక్రెయిన్, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా. ఫిలిప్పైన్స్లో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ కాలేజ్, ఎమిలియో కాలేజ్ దవాబో,
ఉక్రెయిన్లో వచ్చేసి బోగోమెలెట్ ఇవానో వినిస్కా కాలేజ్, జార్జియాలో వచ్చేసి జార్జియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, బాటుమీ యూనివర్సిటీ, అండ్ రష్యాలో వచ్చేసి క్రిమియా ఫెడరల్ యూనివర్సిటీ, కజకిస్తాన్లో వచ్చేసి కాక్షేతో యూనివర్సిటీకి చేస్తాము. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఫుడ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్, అక్కడ అకామిడేషన్ అన్నీ కూడా ఎలా ఉంటుందంటారు? అండ్ ముఖ్యంగా గర్ల్స్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే వాట్ గ్యారంటీ యూ గివ్? క్లైమేట్ కండిషన్ వచ్చేసి అక్కడ కొన్ని కంట్రీస్లో సేమ్ ఈక్వల్ టు మన ఇండియన్ క్లైమేట్ లాగానే ఉంటుంది. కొన్ని కంట్రీస్ వచ్చేసి ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ ఫుడ్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఇండియన్ హాస్టల్సే ఉంటాయి మనకు, సో ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. అండ్ అకామిడేషన్ కూడా వచ్చేసి క్యాంపస్లోనే వాళ్ళకి ఇండియన్ హాస్టల్స్ ఉంటాయి. సో అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి హాస్టల్స్లో ఇంట్రాక్షన్ అనేది ఈజీ ఉంటుంది. అండ్ ఫిలిప్పైన్స్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే అనమాట. సో వీళ్ళకి కమ్యూనికేషన్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంగ్లీష్, కాబట్టి ఈజీ ఉంటుంది కమ్యూనికేషన్కి కానీ దేనికైనా. అండ్ ఫిలిప్పైన్స్ క్లైమేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్ టు మన ఇండియన్ క్లైమేట్ లాగానే ఉంటుంది అనమాట. అండ్ గర్ల్స్కి సేఫ్టీ అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా డెఫినెట్లీ అక్కడ నుంచి కాల్ అనేది వాళ్ళ పేరెంట్స్కి వెళ్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కానీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుంది. అంతవరకు వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఆల్మోస్ట్ ఫుల్ సెక్యూర్ అండ్ సేఫ్టీ ఉంటుంది అనమాట గర్ల్స్కి. ఓకే సార్, ఇందాక మీరు చెప్పండి. మేడం చెప్పినట్టు ఫిలిప్పీన్స్లో 19 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది. జస్ట్ లైక్ వైజాగ్ లాగా, అంటే ఐలాండ్ కాబట్టి. ఈ కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ కొంచెం ఈ కూల్ కంట్రీస్. ప్యారలల్ వాతావరణం అనేది ఒక ఫిలిప్పీన్స్ కంట్రీస్లోనే కనబడుతుంది. ప్రతి హాస్టల్ వచ్చేసి ఏసీ అకామిడేషన్ 2 బెడెడ్, అంటే డబుల్ డెక్కర్ బెడ్స్ 4 ఉంటాయి. ఒక హాస్టల్లో ప్రతి రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఏసీ కంపల్సరీ, మాండేటరీ ఇన్ ఎవ్రీ హాస్టల్. చల్లని దేశాల్లో హీట్ మూడ్లో పెట్టేస్తారు, వెచ్చని దేశాల్లో కూల్ మూడ్లో పెట్టేస్తారు ఏసీ అనేది మాండేటరీ టు ఆల్ స్టూడెంట్స్ దోస్ ఆర్ ఇన్ ద హాస్టల్స్. డార్మెటరీకి వచ్చేసరికి బాయ్స్కు సపరేట్ డార్మెటరీ, గర్ల్స్కు సపరేట్ డార్మెటరీ విత్ సీసీ కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్, యాక్సెస్ రిజిస్టర్ అన్నీ ఉంటాయి. విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్స్లో ప్రతి కంట్రీలో ప్రతి కాలేజీలో విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంటుంది కాబట్టి హాస్టల్లో ఫుల్ సేఫెస్ట్, సెక్యూర్డ్. బయటికి వెళ్ళాలంటే క్యాంపస్ దాటి బయటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ పర్మిషన్ తీసుకోవాలి. పేరెంట్కు కాల్ వెళ్ళిపోతుంది లేదా మెసేజ్ అని వెళ్తుంది. ద పేరెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ ద స్టూడెంట్ టు గో అవుట్ సైడ్, దెన్ దే విల్ గివ్ ద పర్మిషన్. అంతవరకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ కో ఎడ్యుకేషన్లో ఏ ప్రాబ్లమ్స్ రావు. విత్ ఇన్ ద క్యాంపస్లో టైం, అంటే వీకెండ్స్ కంప్లీట్గా సాటర్డే సండే ఉంటాయి కాబట్టి బయటికి పోవడానికి అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 10 మందిని 20 మంది కలిపి ఒకేసారి బయటకు తీసుకుపోయి ఏదైనా పర్చేజింగ్ అలాంటివి ఉంటే చేసి తీసుకొస్తారు. అంటే ఫిలిప్పీన్స్ అనేది సేఫెస్ట్ కంట్రీ అని ఎందుకు చెప్తామంటే అక్కడ ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ టోటల్లీ. అక్కడ మేల్ అనేది ఇంకా హౌస్ హస్బెండ్ లాగా ఇండియాలో ఉన్నట్టు అట్లా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫీమేల్ గర్ల్స్ ఎలా అరౌండ్ ది క్లాక్ ఎక్కడ జరిగినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. క్రైమ్ రేటు అన్ని కంట్రీస్లలో 0. మనకైనా ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ మామూలుగా కూల్ అంటే అమెరికా లాగానే ఉంటుంది. కజకిస్తాన్ పెద్దగా -, డిగ్రీలోకి ఏమి వెళ్ళిపోదు. బాగా భయంకరంగా బయట కంట్రీస్ చేసేవాళ్ళు అలాంటివి చెప్తారు తప్పితే అక్కడ దానికి సరిపడి ఎక్కడ ఏ కంట్రీకైనా ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మీరు ఇండియా దగ్గర ఎలాగో ర్యాంక్స్ తక్కువ వస్తున్నాయని ఫిలిప్పీన్స్లో మీ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా కనుక చూసుకున్నట్టయితే ఇటు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అటు ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న మెయిన్ తేడా ఏంటంటారు? ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక నీట్ ఎగ్జామ్ రాస్తాడు. నీట్ తర్వాత ర్యాంక్ వస్తే అందులో మెడిసిన్లో జాయిన్ అవుతాడు. అట్లాగే ఫిలిప్పీన్స్ తీసుకున్నట్లయితే 10+4 అంటే 4 ఇయర్స్ డిగ్రీ ఉంటేనే అక్కడ మెడిసిన్లోకి ఎంట్రీ కావడానికి అమెరికన్ విద్యా విధానం యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అమెరికన్ విద్యా విధానం యాక్సెప్ట్ చేయడానికి మనది 10+2 అయిపోయి ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి అక్కడ బిఎస్ ప్రోగ్రామ్ అని ఒకటి పెడతారు. అది 1.5 year లేదా 1 year 2 months, 4 semesters into 3 months. మధ్య హాలిడేస్ కలిపితే 1 year 2 months 3 months 1.5 year అని మామూలుగా చెప్తాం. కొన్ని కాలేజీలలో 2 years అంటే ఎమిలియో లాంటి కాలేజీలో 2 years కంపల్సరీ బిఎస్ ప్రోగ్రామ్. రిమైనింగ్ 4 years ఏదైతుందో అది ఫస్ట్ 2 years కంప్లీట్ థియరీ మెడిసిన్లో, రెస్ట్ ఆఫ్ ది 2 years కంప్లీట్ ప్రాక్టికల్ మెడిసిన్. ఆఫ్టర్వర్డ్స్ అంటే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అది కొన్ని కాలేజీలో 6 years అవుతుంది, కొన్ని కాలేజీలో ఫిలిప్పీన్స్లో 5.5 years అవుతుంది. కజకిస్తాన్ తీసుకుంటే అక్కడ 5 yearsలో అయిపోతుంది. రష్యా ఈ నెల అంటే 15th వరకు, November 15th వరకే అడ్మిషన్స్ లాస్ట్ డేట్. రష్యాలో మనకి 6 years, ఉక్రెయిన్లో 6 years, జార్జియాలో కూడా 6 years. జార్జియన్ స్టూడెంట్స్ మనకి మార్చిలో వెళ్తారు, ఫిలిప్పీన్స్ స్టూడెంట్స్ అయితే జనవరిలో వెళ్తారు, కజకిస్తాన్ స్టూడెంట్స్ అయితే 15th November వరకు వెళ్ళిపోతారు. 15 daysలో వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. అంటే వాతావరణ పరిస్థితులు అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నటువంటి కంట్రీస్కు స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి కంట్రీస్కి కొంచెం టైం తీసుకొని జనవరి అంటే ఎవ్రీ ఇయర్ December 10th నుంచి January 10th వరకు ఫిలిప్పీన్స్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటుంది, క్రిస్టియన్ కంట్రీ కాబట్టి. ఆఫ్టర్ January 10th తర్వాత ఇప్పుడే పంపిస్తే 1 month లోపల
మళ్ళీ వాళ్ళు హాలిడేస్ చోజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆఫ్టర్ జనవరి 10 తర్వాత మేము పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాం. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీ యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. స్టడీ టైంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఓకే సార్, కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మరో ఒక ఏవి చూద్దాము. లెట్స్ ఇదే ఏవి. ఓకే సార్, ఇప్పుడు ఏవీలో చూసిన కాక్సితో కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మా వ్యూవర్స్ కోసం తెలియజేస్తారు. ఇది కాక్సితో మెడికల్ కాలేజీ ఇది 1962లో ఎస్టాబ్లిష్ అయింది. కజకిస్తాన్ కంట్రీలో టాపెస్ట్ గవర్నమెంట్ కాలేజీ. ఆల్మైటీ నుంచి ఒక 200 కిలోమీటర్ దూరంలో ఆస్థానా సిటీలో ఉంటుంది. ఇది కజకిస్తాన్లో టాపెస్ట్ కాలేజీ. ప్లస్ స్టూడెంట్స్ కూడా మనకు 500 స్టూడెంట్స్ వరకు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. 20 lakhs బిలో, అంటే ఇయర్లీ 2.5 lakhs ఫీజు మాత్రమే. ఎందుకు ఇంత తక్కువ ఫీజు అంటే మన మనీ వాల్యూ అక్కడ మనది 1 రూపీ అయితే అక్కడ 6 రూపీస్. అంటే ఇప్పుడు 1 lakh కడుతుంటే అక్కడ 6 lakhs ఫీజు అన్నట్టు ఈక్వల్గా. అందువల్ల ఫీజు తక్కువ అని అది మంచి కాలేజ్ కాదనే అటువంటి అపోహలు వద్దు. అది ద బెస్ట్ కాలేజీ ఇన్ ద లో బడ్జెట్ స్టూడెంట్స్. అట్లనే ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఆడియో ఏదైతే చూసామో అది యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా. అది మనీలా క్యాపిటల్ సిటీలోని ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీలోని మనీలా ఉంటుంది. దానికి 1975లో ఎస్టాబ్లిష్డ్. 45 మెడికల్ బ్యాచెస్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. అది ఒక్కటే ఫిలిప్పీన్స్లో అటానమస్ కాలేజీ. 18,500 స్టూడెంట్స్, అన్ని బ్రాంచెస్ కలిపి, అన్ని క్యాంపస్లు, అన్ని బ్రాంచెస్ మీన్స్ అక్కడ డెంటల్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, అన్ని A to Z, లా ఉంటుంది, BBM, MCA, MBA, ఇంజనీరింగ్, ఆల్ కోర్సెస్ ఉంటాయి. అది ఒక టైప్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీ లైక్ గీతం కాలేజ్ లాగా. సో అంత పెద్ద కాలేజీ చూసి అంత వెల్ ఎస్టాబ్లిష్డ్, అన్ని బ్యాచెస్ సక్సెస్ఫుల్గా అయినాయి అని చెప్పి ఆ కాలేజీని చూస్ చేసి మా బాబుని పంపేయడం జరిగింది. ఫిలిప్పీన్స్లోకి వచ్చేస్తే అదొకటి టాపెస్ట్. తర్వాత ఎమిలియో, అది 2 years BS, కాకపోతే అక్కడ NMAT కంపల్సరీ పాస్ కావాలి. తర్వాత డవావో, ఇంకా యూవి గులాస్ కాలేజీ లో బడ్జెట్ వాళ్ళకి. ఈ కజకిస్తాన్కి వచ్చేస్తే ఈ కాలేజీ బెస్ట్. జార్జియాకి వచ్చేస్తే మనకు SCV కానీ ఆకాకి కానీ ది బెస్ట్ కాలేజెస్ కింద మనం చెప్పుకుంటాము. ఓకే అండి, ఇక నాగలత గారు, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చేస్తున్న కాలేజెస్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఫీ డీటెయిల్స్ అనేది ఎలా ఉంటాయి? మనకు వచ్చేసి స్టార్టింగ్ 15 lakhs నుంచి 32 lakhs వరకు ఉన్నాయి. అండ్ ఫీ డీటెయిల్స్ అంటే అవి ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క కంట్రీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫిలిప్పైన్స్ అయితే మనకు వచ్చేసి 30 lakhs బడ్జెట్లో ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్, హాస్టల్, ట్యూషన్ ఫీ, వాళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి 30 lakhs దాకా వస్తుంది 5.5 yearsకి. అదే కజకిస్తాన్ మనకు కొంచెం లో బడ్జెట్ కావాలి అంటే కజకిస్తాన్ ఉంది. అది వచ్చేసి మనకి లైక్
17 lakhs నుంచి 20 lakhs లోపు అయిపోతుంది. రష్యా వచ్చేసి మనకి 20 నుంచి 22 lakhs వరకు అవుతుంది. సో అంటే మనకి 15 lakhs నుంచి ఆల్మోస్ట్ 30 lakhs వరకు ఉన్న కాలేజెస్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి అన్నమాట. ఈ ఫీజు విషయానికి వస్తే చిన్న క్లారిఫికేషన్, ఇది యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టాలో ఉన్నటువంటి ఫీజు స్ట్రక్చర్ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అంటే మనం కాలేజ్ ఫీజులో ఎట్లా కడతామో కాలేజ్ ఫీజులో కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీజు మాత్రమే అందరు కన్సల్టెన్సీలు కరెక్ట్గా చూపిస్తున్నారు. అంటే మనకు చేసేటువంటి లెక్కలలో డాలర్స్ రేట్ బట్టి అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీన్స్ కంట్రీ పీసోస్ని బట్టి రేట్ వేస్తాం. ఈరోజు రేటు 1.47 ఉంది. 1.47 ప్రకారం ఫస్ట్ ఇయర్ ఫీజు కరెక్టే ఉంటుంది అన్ని కన్సల్టెన్సీలకు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చూసేసరికి ఆ 1.4, 1.35, 1.3 అట్లా వేసుకుంటూ ఇండియన్ మనీని తక్కువ చూపించుకుంటూ మొత్తం యావరేజ్ టోటల్ చూసేస్తే మాది 23 లక్షలు ఉంటే మిగతా వాళ్ళు 22 లక్షలు, 21 లక్ష అంటే డాలర్ రేటు పీసోస్ రేటు తగ్గించుకుంటూ సెకండ్ ఇయర్ నుంచి చూపిస్తారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏదైతే కాలేజీకి వెళ్ళిపోతాడో ఆ స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ కన్సల్టెన్సీకి సంబంధం లేకుండా కాలేజీలో తన అకౌంట్ సెక్షన్లో తన నేమ్ పేరు మీద తన అకౌంట్లో ఈచ్ అండ్ ఎవరీ మనీ ఎవరీ పైసా పే చేయాల్సి వస్తుంది. అట్లనే కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ డాలర్ల రూపంలో కట్టాలి. ఈ డాలర్ల రూపంలోకి వచ్చేసరికి ఇది కూడా సేమ్ కాలేజ్ ఫీజులో డాలర్లు సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డాలర్ రేటు 73 పాయింట్స్ చిల్లర ఉంది ఈరోజు. అక్కడ 70 రూపీస్, 69 రూపీస్, 68 రూపీస్ కూడా కొందరు రేట్స్ చూపెట్టి ఇండియన్ మనీ తక్కువ అంటారు. ఫస్ట్ ఇయర్ ఒకటే మాత్రమే డైరెక్ట్ స్టూడెంట్ కాలేజ్లో తన ఫీజు పే చేస్తాడు. సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్ కాలేజీనే పే చేస్తాడు. ఇక్కడ డాలర్లు రేటు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఇండియన్ మనీ ఇక్కడ పేపర్లు పేరెంట్ చూపించడానికి మాత్రమే ఈ పేపర్ పనికి వస్తుంది. ఇక్కడ చూసి ఈ కన్సల్టెన్సీ ఫీజు తక్కువ ఉంది, ఆ కన్సల్టెన్సీ ఫీజు ఎక్కువ ఉందని అపోహపడాల్సిన అవసరం ఏ పేరెంట్కి లేదు. ఏ కాలేజీలో అయినా ఏ ఇండియన్ స్టూడెంట్ పోయినా ఒక్కటే కామన్ ఫీజు ఉంటుంది. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ కంప్లీట్ అయినాక టోటల్ 1 రూపీతో సహా డ్యూస్ కట్టినాక మాత్రమే, టోటల్ డ్యూ క్లియర్ అయినాక మాత్రమే ఆ స్టూడెంట్ సర్టిఫికేట్లు చేతికి వస్తాయి. ఫస్ట్ ఇయర్ పంపించినామా, కాలేజ్ ఫీజు వసూలు చేసినామా అనేటువంటి కన్సల్టెన్సీ కాన్సెప్ట్తోని మేము 23 చూపిస్తే ఇంకో 22 ఆ లక్ష రూపాయల కోసం ఇప్పుడు అంకెల గాడిలో మోసపోతే జీవితాంతం అంటే అప్ టు 5 years వరకు మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేరెంట్ చాలా జాగ్రత్తగా, స్టూడెంట్ పేరెంట్ చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే ఈ ఫీజుల కుంభకోణం నుంచి బయటపడగలుగుతారు. అన్ని కన్సల్టెన్సీ మాయజాల నుంచి స్టూడెంట్ పేరెంట్ బయటపడగలుగుతారు. నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మీ కాలేజ్లో మెడిసిన్ చేయాలి అంటే మెయిన్ స్టూడెంట్కి ఏ ఎలిజిబిలిటీ ఉండాలంటారు? అట్ ద సేమ్ టైమ్ నీట్ క్వాలిఫికేషన్ కాని వారికి కూడా అడ్మిషన్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటారు? నాగలత రెడ్డి గారు మీరు ఆన్సర్ చేయండి దీనికి. ఎలిజిబిలిటీ అంటే ఖచ్చితంగా స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, సో నీట్ క్వాలిఫై అయ్యి అండ్ వాళ్ళ ఇంటర్మీడియట్లో పీబీసీ సబ్జెక్ట్స్లో వాళ్ళకి 50% ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ దాంట్లో 50% అగ్రిగేట్ అయ్యి ఉండాలి. ఓకే, సో మెయిన్ ఈ 2 క్రైటీరియా ఉంటే వాళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయగలుగుతారు. ఓకే అండి, ఇక ముఖ్యంగా సార్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు? మెయిన్గా ఫస్ట్ నేనేమంటానంటే స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీ ఏదైనా ఒక కన్సల్టెన్సీకి కౌన్సిలింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంటే స్టూడెంట్ యొక్క వాతావరణ పరిస్థితులు, స్టూడెంట్ యొక్క సైకాలజికల్ ఆర్డర్ ప్రకారం ఆ స్టూడెంట్కి ఏది ఇష్టమో, ఏ కంట్రీ ఇష్టమో ఆ కన్సల్టెంట్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసి అతనికి ఏ కాలేజ్ అయితే సెట్ అవుతుందో అలాంటి కాలేజీలు. సపోజ్ కొన్ని కళాశాలలో బ్రాంచెస్లో టాపెస్ట్ స్టూడెంట్ ఉంటారు. ఆ టాపెస్ట్ స్టూడెంట్ ఉన్నటువంటి కాలేజీలలో యావరేజ్ స్టూడెంట్ వేస్తే తను గుంజలేడు, అంటే లాగలేడు, ఆ సిలబస్ను, ఆ ప్యాటర్ను, ఆ స్పీడ్ని తట్టుకోలేడు. అట్లా కాకుండా స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంకెంత ఐక్యూ ఉంది, అది అబ్జర్వ్ చేసి ప్రాపర్గా గైడ్ చేసి ఆ స్టూడెంట్ను ఆ కాలేజ్ సెలెక్ట్ చేసి పంపిస్తే ఆ కాలేజ్లో ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్గా అవుతాడు. కొంతమందికి ఈ సైనస్ లాంటి ప్రాబ్లం, అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ కోల్డ్ కంట్రీస్ పడదు వెదరు. కూల్ కంట్రీస్లో కాకుండా అట్లాంటి వాళ్ళని ఫిలిప్పీన్స్ ఇట్లాంటి కంట్రీస్కి ప్యారలల్గా మనం ఎదురున్నటువంటి కంట్రీస్కి పంపడం బెస్ట్. సో అట్లనే పేరెంట్స్ కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్నే బేరీ తీసుకోవాలి తప్పితే పేరెంట్ ఇంట్రెస్ట్ను స్టూడెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. అప్పుడు రుద్దినప్పుడు ఏం చేస్తుంటే స్టూడెంట్ చేసే ప్రతి తప్పుకు పేరెంట్ రెస్పాండెడ్ అవుతాడు. నాకు నచ్చని కాలేజ్ చేర్పించండు, నాకు నచ్చని కంట్రీకి మా డాడీ పంపించండు కాబట్టి నేను ఇట్లా ఫెయిల్ అవుతున్నా, అని ఇట్లా జరుగుతుంది, నాకు నేను వెనుకబడిపోతున్నా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు తన యొక్క తప్పును పేరెంట్ మీద వేయడానికి అవకాశం ఎక్కువగా మనం పేరెంట్ ఇచ్చినాడు. పేరెంట్ స్టూడెంట్ యొక్క డిజైర్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ప్రాపర్గా గైడ్ చేస్తూ ముందుకు తీసుకుపోవాలి తప్పితే మన ఒపీనియన్ పూర్తిగా స్టూడెంట్ మీద ఉద్దేశించి నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇట్లనే కావాలి, ఈ కంట్రీకి ఇవ్వాలి, నేను చెప్పిన కాలేజీకి ఇవ్వాలి, నేను చెప్పిన కన్సల్టెంట్కి ఇవ్వాలి, ఆయన మా దోస్తు, ఈయన మా దోస్తు అని అట్లాంటి వాళ్ళకు రుద్దకుండా స్టూడెంట్కి ఫ్రీ బర్డ్ వదిలేస్తే ఈ రోజులో స్టూడెంట్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు. ప్రతి ఒక్కటి గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వేదర్ మనం చెప్పింది ఎంతవరకు కరెక్ట్ కాదు కూడా వాళ్ళు చెక్ చేసి చెప్పగలుగుతున్నారు. అట్లాంటప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ డిగ్రీలో ఉండరు, డిగ్రీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ 10th క్లాస్లో ఉంటారు. ఇట్లనే అంటే క్లాసుకి స్టూడెంట్స్ జంప్ అవుతారు కాబట్టి పలానోడు ఉన్నాడు కాబట్టి వాంతో వీడు ఉంటాడు అనేది కాదు.
ఒక క్లాస్లో పోయినాక 1 వీక్ లోపల ఒక 50 మంది పిల్లలు పరిచయం అవుతారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు జనవరి వరకు కాబట్టి పరిచయం అనేది ఒక 2-3 క్లాసులలో ఏర్పడే సమస్య. దాంతో ఆయన నచ్చని కాలేజీకి నచ్చని కంట్రీకి ఒకటి పోయిందని చెప్పి అట్లాంటివన్నీ పేరెంట్స్కి రుద్దదు. పేరెంట్స్ పిల్లలు ఫ్రీగా వదిలిపెట్టాలి. నీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే మేము చేస్తాం, నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నీ కాలేజీలు మంచి చెడులని నువ్వే చూసుకోవాలని చెప్పడం ద బెస్ట్ సజెషన్. అట్లనే స్టూడెంట్ కూడా తన యొక్క డిజైర్ని చెప్పాలి. ఇప్పుడు అనవసరంగా పేరెంట్ నువ్వు మెడిసిన్ చేయాలని నిన్ను ఫోర్స్ చేస్తున్నాడా, నీకు ఇష్టం ఉందా లేదా, నాకు ఇష్టం అయితే ఇష్టం లేదు, నేను ఏదో ఒక ఈ కోర్స్ అవుతా, ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. రీసెంట్లీ ఒక పేరెంట్ ఒక అబ్బాయిని పట్టుకొని వచ్చింది మా కన్సల్టెన్సీ. మీరు ఎంతైనా డబ్బులు కట్టారు, మీకు ఇచ్చే కన్సల్టెన్సీ 1,50,000, నేను 3 లక్షలు ఇస్తా కానీ మావోని డాక్టర్ని చేయించాలని నా కోరిక, మీరు మావోని కౌన్సిలింగ్ చేసి ఒప్పేయండి అని అన్నాడు. పేరెంట్కి ఏం చెప్పినంటే స్టూడెంట్ తీసుకొని రమ్మన్నా. స్టూడెంట్ తీసుకొని వచ్చినాక స్టూడెంట్ కూర్చోబెట్టుకొని మాట్లాడినాక నేను లానే చదవాలనుకున్నా, నాకు మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదు, మా డాడీ నాకు పాకెట్ మనీ ఎంత అంటే అంత ఇస్తాడు, మీకు కన్సల్టెన్సీ ఫీజు కావాలంటే ఎంత తీసుకో, మా డాడీనే ఒప్పియండి అని ఆ పిల్లడాడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఎవరిని కౌన్సిలింగ్ చేసి నేను డబ్బులు తీసుకోవాలి? అది కరెక్ట్ కాదు కదా. పేరెంట్ స్టూడెంట్ మళ్ళీ కూర్చోబెట్టి ఆయన ఇంట్రెస్ట్ను గౌరవించి ఆయన LLB చేయించండి అని చెప్పేసిన. ద బెస్ట్ సజెషన్. బీయింగ్ ఏ కన్సల్టెంట్ కాకుండా బీయింగ్ ఏ పేరెంట్, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ పోస్ట్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి మనం ఇలా చెప్పగలం. లేకపోతే రెండు చోట్ల ఫీజులు లభ్య కన్సల్టెంట్స్లు మామూలుగా కనబడుతుంటాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఇక నాగలత గారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే విదేశాల్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అందులో భాగంగా కనుక చూసుకున్నట్టయితే పేరెంట్స్ మీ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడానికి ఎందుకు మెయిన్ రీజన్ అంటారు? ఎందుకు చూస్ చేసుకోవచ్చు మెయిన్గా? మా కన్సల్టెన్సీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే లైక్ మా మేనేజింగ్ డైరెక్టర్ సార్ వచ్చేసి లైక్ యాజ్ ఏ కన్సల్టెంట్ లాగా కాకుండా యాజ్ ఏ పేరెంట్గా చెప్తారు. అంటే ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ మా ఆఫీస్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క డిజైర్స్ ఏంటని తెలుసుకొని సార్ మంచిగా గైడ్ చేస్తారు, యాజ్ ఏ పేరెంట్గా గైడ్ చేస్తారు అనమాట. వేరే కన్సల్టెన్సీస్ లైక్ వాళ్ళు బిజినెస్ రూపంలో ఆలోచిస్తుండొచ్చు, బట్ మా సార్ అలా కాకుండా ఒక పేరెంట్ లాగా ఆలోచించి అక్కడ ఉన్న నెగిటివ్స్ చెప్తారు, పాజిటివ్స్ చెప్తారు. సో రెండు చెప్పి ఏది బెస్ట్ ఒక స్టూడెంట్ యొక్క కెపాసిటీకి, ఆ స్టూడెంట్ యొక్క కేపబిలిటీకి ఏది బెస్ట్ అనేది బాగా సజెస్ట్ చేస్తారనమాట. సో అంటే ఒక పేరెంట్గా సజెస్ట్ చేయడం అది బెస్ట్ వే. అందరూ లైక్ కన్ఫ్యూజ్ చేయడం కన్నా కరెక్ట్ గైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది మా దగ్గర దొరుకుతుంది అని చెప్పి వి ఫీల్ లైక్ వి ప్రౌడ్ అనమాట. మా కన్సల్టెన్సీకి అదొక బెస్ట్ క్వాలిటీ. ఓకే సార్, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే స్కాలర్షిప్స్ అండ్ లోన్ ఫెసిలిటీస్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా మీ యూనివర్సిటీకి సంబంధించి? ఇప్పుడు తెలంగాణలో స్కాలర్షిప్లు ఎలాంటి స్కాలర్షిప్లు లేవండి. ఆంధ్రలో మాత్రం బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్కి మన స్టూడెంట్స్ వాళ్ళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేస్తే ఆ కమిషన్ డిసైడ్ చేసి ఆ గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ 10 lakhs వరకు ఆంధ్ర గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. అట్లనే ఈ లోన్ విషయానికి వస్తే ఫిలిప్పీన్స్లో ఫస్ట్ ఇయర్ లోన్ ఎట్టి బస్లో రాదు, సెకండ్ ఇయర్ అంటే ఎందుకంటే BS అది డైరెక్ట్ మెడిసిన్ కాదు. BS పీరియడ్లో బ్యాంకులు మెడిసిన్కి ఇచ్చే లోన్లు ఇవ్వవు. సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ నుంచి 5th year అన్వర్డ్స్ లోన్స్ వస్తాయి. మిగతా అన్ని కంట్రీస్లలో ఫస్ట్ ఇయర్ నుంచే లోన్ వస్తాయి. ఈ కజకిస్తాన్లోని కాక్స్తో కాలేజీకి మన ISM ఫోకల్ వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ సోను సూద్ ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క కాలేజీకి స్పెషల్గా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కూడా కాలేజీ వాళ్ళకు కట్టుకునే అవకాశాలు ఒక ఫైనాన్స్ సంస్థ కల్పించింది. ఓకే. సో ఇక్కడ 2.5 లక్షల ఫీజు ఎవ్రీ ఇయర్ కాలేజీకి ఆ సంస్థ డైరెక్ట్ పే చేస్తుంది. తర్వాత ఎవ్రీ మంత్ అది ఎంత డివైడ్ అవుతుందో ఎవ్రీ మంత్ వితౌట్ ఇంట్రెస్ట్, బేసికల్గా వితౌట్ ఇంట్రెస్ట్ ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు తీసుకొని అది ఎవ్రీ మంత్ కూడా పేరెంట్ కట్టుకోవచ్చు. జస్ట్ 2 lakhs ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ ఫీజు కట్టేస్తే 15 days కజకిస్తాన్కు ఫ్లైట్ ఫ్లై అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఆఫ్లైన్ క్లాస్లే బ్రహ్మాండమైన వెదర్, మంచి హైయెస్ట్ 62 years ఆఫ్ ది కాలేజ్ అది 1962లో ఎస్టాబ్లిష్ అయింది. రైట్, థ్యాంక్ యూ కనకాచారి గారు అండ్ థ్యాంక్ యూ నాగలత గారు. మీ కెనీ అబ్రాడ్ యూనివర్సిటీ గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మెయిన్గా ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.